నిర్మల్ జిల్లా బైన్సా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆందోళనకు దిగాడు ఓ రైతు. నకిలీ విత్తనాలు కొని మోసపోయిన రాజలింగం అనే రైతులు చెట్టెక్కి నిరసన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని ఓ షాప్లో తేజస్వి సోనం రకానికి చెందిన 9 బస్తాల సోయా విత్తనాలు కొన్నాడు రైతు రాజలింగం. అవి మొలకెత్తకపోవడంతో షాపు యజమాని ప్రశ్నించాడు. తమకేమీ సంబంధం లేదని షాపు నిర్వాహకులు చెప్పడంతో నిరసనకు దిగాడు. రైతు రాజలింగానికి మద్దతుగా పలువురు రైతులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. బైన్సా మండల్ నిర్మల్ జిల్లా. నేను 3 బ్యాగులు మన శ్రీ తీసుకున్నా. శ్రీ కూడా మొలలేవు. మిగతా 8 బ్యాగులు తీసుకున్నాం. 5 బ్యాగులు మొలిచినాయి, 3 బ్యాగులు మొలలే. ఆల్రెడీ నా దగ్గర ఫోన్ కూడా మన వీడియో తీసి కూడా చూపించినాం. వాళ్ళు ఇదివరకు దాకా రాలేరు. ఇదివరకు దాకా కూడా మాకు ఇదివరకు దాకా కూడా ఏం మాట్లాడలేరు. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. ఇదివరకు దాకా మాకు రెస్పాన్స్ అయితే కాలేదు. ఇవాళ అయితే బైన్సాకు చేరుకున్నాం. బైన్సాకు చేరుకొని ఈడ దాకా వచ్చినాం. ఇంకా ఏడ దాకా పోతామన్నాము తెలియలేదు. రేపు కలెక్టర్కు మేము ఎనికి పత్రం అందజేస్తామని మనం చేస్తున్నాం. గ్రామం కామోల్, మండల్ బైన్సా. తేజస్వి విత్తనాలకి అన్నీ మేము విత్తనాలు మొనకుండా అయిపోయినాయి. కౌలు కొట్టుకొని 20,000 కౌలు కొట్టుకొని అలికినాం. మొత్తం నేను 7 బ్యాగులు తీసుకున్నా. ఒక్క బ్యాగు కూడా మొలలే. అలా వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు, చూసిండ్రు, ఫోటోలు తీసుకొని పోయినరు. ఇప్పటికి మాకు విత్తనాలు ఇవ్వలే, ఆ నష్టపరిహారం ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇంకా మేమంటున్నాం రైతుల కౌలుతో సహా నేను పట్టిన కౌలుకు మరియు నా విత్తనాల పైసలు కట్టి ఇవ్వాలని నేను ఆ కంపెనీతో చేస్తున్నా. లేకుంటే మేము ఏమైనా మా భార్య పిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి నకిలీ సోయా విత్తనాల వల్ల నష్టపోయామని నిర్మల్ జిల్లా బైన్సా వ్యవసాయ మార్కెట్ దగ్గర రాజలింగం అనే ఓ రైతు అయితే ఆందోళనకు దిగారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ లో ఈ నాసి రకం సోయా పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. అయితే తేజశ్రీ రకం సోయా విత్తనాలను విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్ర నష్టం పాలయ్యారు. గత 2 రోజుల క్రితమే ఆందోళన చేయడం జరిగింది. ఈ బైన్సా డివిజన్ లోని హస్గూల్ అలాగే మాటేగాం సంబంధించిన రైతులు ఈ వ్యవసాయ శాఖ అధికారికి అలాగే ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు మార్కెట్ యార్డుకు వచ్చిన ఈ చొండి గ్రామము చెందిన దాసరి రాజలింగం అనే రైతు తను పూర్తిగా 10 బ్యాగులు తను విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. ఏ ఒక్క విత్తనం కూడా మొలకెత్తకపోవడం తీవ్ర మనోవేదనకు గురైన దాసరి రాజలింగం అనే రైతు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఒక చెట్టుపై ఎక్కి తను నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులతో పోలీసులు కూడా వచ్చేసి తన సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉందని చెప్పినప్పటికీ కూడా తాను తీవ్రంగా మనోవేదన గురవుతున్నాడు. ఇప్పటికే తాను పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోవడం జరిగిందని ఒక్కొక్క బ్యాగును 3,800 నుంచి 3,900 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పేసి తనకు న్యాయం జరిగే వరకు, అంటే ఈ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి వచ్చి తనకు న్యాయం చేస్తా అని చెప్పే వరకు కూడా తను ఈ చెట్టుపై నుంచి దిగేది లేదని చెప్పి విషమిచ్చి కూర్చుకోవడంతో ఇటు రైతులతో పాటు ఇటు పోలీసులు అలాగే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు రాజలింగాన్ని సముదాయించే ప్రయత్నం చేయండి. మరోవైపు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డులో ఉన్న ఈ పత్తి విత్తనం కొనుగోలు చేసిన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఈ బైన్సా డివిజన్ చెందిన పలు గ్రామాలకు చెందిన రైతులు
రైట్, థ్యాంక్ యూ రాజు.